పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలకి స్వాగతం. పేరాశ పనికిరాదు అనే కథను గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది. అది జంతువుల వెంట వేగంగా పరిగెత్తలేక వేటాడడం మానేసింది. అడవిలో దొరికిన మాంసం తిని బ్రతుకుతున్నది. ఆ మాంసం కూడా రోజు దొరికేది కాదు. ఏ జంతువు దాని వద్దకు వచ్చేది కాదు. ఆ పులి ఎన్ని మాయమాటలు చెప్పినా ఆ అడవిలో ఏ మృగము దానిని సమీపించేది కాదు. అవి పులికి దూరంగా పరిగెత్తేవి. దాని వలన ఆ పులి ఆహారం దొరకక నీరసపడిపోయింది. అది ఒక ఉపాయం పన్నింది. పులి వయసులో ఉండగా వేటాడిన ఒక వ్యాపారి నగల మూట దాని వద్ద ఉన్నది. ఆ నగలలో నుండి ఒక బంగారు కంకణం తీసుకొని అడవికి సమీపంలో ఉన్న చెరువు వద్దకు వచ్చింది. బంగారు కంకణమును చేతిలో పట్టుకొని చెరువు ప్రక్కన కూర్చున్నది ఆ ముసలి పులి. చెరువుకు దగ్గరగా ఒక రహదారి ఉన్నది. ఆ రహదారి గుండా ఎవరైనా వస్తారేమో అని పులి ఎదురు చూడసాగింది. ఒక విజ్ఞానవంతుడు ఆ బాట వెంబడి నడుస్తూ తన గ్రామమునకు వెళుతున్నాడు. పులి అతనిని పిలిచి, "ఓ బాటసారి, ఇటురా, ఇదిగో ఈ బంగారు కంకణం తీసుకో" అన్నది. అతడు పులిని చూసి వేగంగా వెళ్ళిపోయాడు. పులి నిరాశపడింది. గ్రామ పురోహితుడు ఆ బాట వెంబడి తన గ్రామమునకు వెళుతున్నాడు. పులి అతనిని పిలిచి, "ఓ బాటసారి, ఇటురా, ఇదిగో ఈ బంగారు కంకణం తీసుకో" అన్నది. ఆ బ్రాహ్మణుడు పులి మాటలు విని ఆగాడు. దాని చేతిలో మెరుస్తున్న స్వర్ణ కంకణమును చూశాడు. పులి ఏమన్నదంటే, "ఓ బాటసారి, త్వరగా వచ్చి ఈ కంకణం తీసుకో" అన్నది. కానీ పులి వద్దకు వెళ్ళడానికి వెనకాడాడు. "కంకణం కోసం వస్తే నీవు నన్ను పట్టుకొని చంపుతావు" అని అన్నాడు. అప్పుడు ఆ పులి, "ఓరి బాటసారి, నేను ముసలిదానిని, నా పళ్ళు ఊడిపోయాయి, గోళ్ళు కూడా లేవు, కూర్చుంటే లేవలేను, వేగంగా నడవలేను, నన్ను చూసి భయపడతావెందుకు? ఇదివరకు నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను. ఆవులను, మేకలను, మనుషులను, అనేక రకాల జంతువులను చంపి తిన్నాను. దాని ఫలితం అనుభవించాను. ఆహారం కూడా దొరకక అవస్థలు పడ్డాను. ఆ సమయంలో ఒక మహర్షి నా వద్దకు వచ్చి హితోపదేశం చేశాడు. ఓ పులి, ఇంతకాలం నీవు చాలా పాపం చేశావు. ఇక నుండి అమాయక ప్రాణులను చంపటం మానివేయి. శాకాహారం తింటూ, అర్హులకు దానాలు చేస్తూ, ప్రతిరోజు ధ్యానం చేస్తూ పుణ్యం సంపాదించుకో. నీవు స్వర్గానికి వెళతావు అని సలహా ఇచ్చాడు. ఆనాటి నుండి నేను మాంసాహారాన్ని మానివేశాను. నీ వంటి మంచివారు కనిపించినప్పుడు ఏదో ఒకటి దానం చేస్తుంటాను. నీకు అవసరం అనుకుంటే వచ్చి ఈ బంగారు కంకణం తీసుకో, లేకపోతే వెళ్ళు అన్నది ముసలిపులి. బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు. చివరకు అనవసరమైన ఆలోచనలతో బంగారాన్ని వదిలివేయుట తెలివి తక్కువతనం అవుతుంది అనుకున్నాడు. బంగారు కంకణంపై కళ మక్కువ అతని భయాన్ని గెలిచింది. ధైర్యంగా పులి వద్దకు వెళ్ళి
కంకణాన్ని తీసుకోబోయాడు. పులి, చూడబోతే బ్రాహ్మణుడు వలె ఉన్నావు, నీకు సాంప్రదాయాలు నేను చెప్పాలా? దానం తీసుకునే ముందు కనీసం స్నానం చేయాలి కదా. నీవు ఆ చెరువులో దిగి స్నానం చేసిరా. ఈ బంగారు కంకణం తీసుకొని నీ దరిద్రాన్ని తొలగించుకో అన్నది ముసలిపులి. బ్రాహ్మణుడు సరేనని స్నానానికి చెరువులో దిగాడు. మోకాళ్ళ దాకా బురదలో కూరుకుపోయాడు. అప్పుడు పులి, అయ్యయ్యో, బురదలో ఇరుక్కుపోయావా? నేను వచ్చి నీకు సాయం చేస్తాను, భయపడకు అంటూ నెమ్మదిగా అతనిని సమీపించి పట్టుకొని చంపివేసింది. కంకణంపై ఆశతో వచ్చిన అతనిని తిని బ్రేవుమన్నది ఆ ముసలి పులి. అందుకే పేరాశ పనికిరాదని పెద్దలు చెబుతూ ఉంటారు.